అందరికీ శుభోదయం అండి. నేను ఈరోజు పుదీనాకు పచ్చడి చేశాను. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూడండి. మొదట పుదీనాకు చక్కగా ఆకాకు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలాంటి ఒక చిల్లులు బుట్టలో ఆ వాటర్ అంతా వడగట్టేసేలాగా పెట్టుకోవాలండి. 1 గంట 2 గంటలు అలా పెట్టుకుంటే వాటర్ అంతా పోయి డ్రైగా అయిపోతుంది అన్నమాట. పొడి పొడిలాడుతూ ఉంటుంది ఆకు. ఇప్పుడు ఈ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మెంతులు, ఆవాలు, ఒక పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండు, అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి. చింతపండు, కొంచెంగా ఇంగువ తీసుకోవాలి. ఈ చింతపండు కూడా కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టి పెట్టుకుంటే అది పచ్చివాసన పోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి సిద్ధంగా పెట్టుకుని ఒక భాండీలో నూనె వేసుకుని దానిలో మొదటగా ఈ శనగపప్పు వేసుకోవాలి. అంటే మనం అది వేగడానికి కరెక్ట్గా కొంచెం టైం పట్టేవి ముందరేసేసుకుని ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం అన్నమాట. శనగపప్పు, మెంతులు, ఆవాలు అవి 3 వంతులు వేగిపోయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు వేస్తాం. దీంతో ఏంటంటే పర్ఫెక్ట్గా వేగుతాయి. ఏది కూడా ఎక్కువ వేగిపోకుండా చాలా బాగుంటుందన్నమాట. ఈ 3 వేసి ఒక 3 వంతులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తాం. వేసి ఎండుమిరపకాయలు ఆ సెగకి బాగా వేగినట్టు అయిపోతాయండి. ఆ తర్వాత ఒక చిటికెడు అంటే చిటికెడు ఇంగువ. ఎక్కువ అవసరం లేదు, కాకపోతే సువాసనకి ఇంగువ కూడా వేస్తాం. ఇప్పుడు ఈ తిరగమాత అంతా వేగిపోయిందండి. దీన్ని మొత్తం వేరే గిన్నెలో తీసి పెట్టుకుని మొత్తంగా తీసేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత అన్నీ ఆ తిరగమాత గింజలు కూడా తీసేసుకుంటే కొంచెం ఆయిల్, కొంచెం తిరగమాత కొంచెం మిగిలి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం పొడి పొడిగా పెట్టుకున్న పుదీనాకు ఇందులో కొంచెం వేయించుకోవాలి. అంటే ఆకుపచ్చదనం పోకుండా కొంచెం వేడి చూపించినట్టు అనమాట. పుదీనాకు కూడా ఒక పచ్చివాసన ఉంటుందండి. ఆ వాసన పోయి చక్కగా మంచి సువాసన వస్తుందన్నమాట ఈ చిన్న కొంచెం వేయించటం వల్ల. ఇప్పుడు ఈ వేడివేడిగా ఉంది కదా నూనె, ఈ నూనెలో ఆకు వేసుకుని కాస్త మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్సో 3 మినిట్సో సరిపోతుంది. ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో చూడండి. చూసారా నూనెలో ఎలాగ మగ్గిపోయిందో ఇది. చింతపండు కూడా చక్కగా గుజ్జులాగా వచ్చేసింది. ఇవి వేడి చల్లారిన తర్వాత ముందర ఈ కారం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన కారం చూడండి ఎలా వచ్చిందో, ఎంతో చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు ఈ కారాన్ని ఈ తిరగమాతుంది కదా దానిలో వేసేసుకుని ఈ ఆకు కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. మరి ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్న తిరగమాత మిరపకాయలు చక్కగా తింటున్నప్పుడు అక్కడక్కడ వస్తూ
చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందుకని కొంచెం తిరగమాత ఉంచేసుకోవాలన్నమాట, మొత్తం గ్రైండ్ చేయకుండా. ఇప్పుడు ఆ, ఇంకొక భాండీలో కొంచెం నూనె కాచి ఇలా పైన పోస్తామండి. మనం తిరగమాతలో ఇంగు వేయకుండా ఇప్పుడు ఇంగు నూనె పోసినా కూడా బాగానే ఉంటుందన్నమాట. అది ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఉత్త నూనె పోసా, వేడి నూనె. అలా కాకుండా ఇది ఇంగు నూనె కూడా పోస్తారు పైన కొంచెంగా ఇంగు వేసి. ఇదండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా వచ్చింది పచ్చడి. మేము ఇక్కడ కంచికచెర్ల లేకపోతే చినకాక అని ఇలా గుళ్ళకి వెళ్ళే దారులలో ఇలా మళ్ళు వేశారండి. కొత్తిమీర, మెంతికూర, తర్వాత తోటకూర, తర్వాత గోంగూర, ఈ పుదీనా, ఇలా ఒక పావెకరం చొప్పున ఇవన్నీ ఎకరాల్లో ఇలా వేశారనమాట. మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైడు చాలా ఇలాగ కనిపిస్తూ ఉంటాయండి. మేము ఒక చోట ఆపి ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఈ పుదీనాకు కోసే ఒక రైతు మాత్రం అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఒక 10:30 ఆ టైంకి కనుక వెళ్తే వాళ్ళు కోసుకుంటూ ఉంటారండి. ఆ టైంలో వెళ్తే మనకు కూడా వాళ్ళు అమ్ముతారనమాట. ఒక కట్ట 10 రూపాయలు, 15 రూపాయలు అట్లా ఇస్తున్నారండి. చాలా బాగుందనమాట. ఆ రైతుని అడిగాం, ఏమండి వీటికి ఎంత మందులు బాగా వేస్తారా అని. భూమి బలంగా ఉంది అంటే కనుక అసలు వీటన్నిటికీ మందులే అక్కర్లేదండి, న్యాచురల్గా వస్తాయి, మంచి భూమి అయి ఉండాలంతే అని చెప్పాడు. అంటే ఏ మందులు వేయటండి వీటికి, న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండే ఇదనమాట. అసలు ఎంత హెల్తీగా, అసలు ఆ పొలం మీద పైనుంచి గట్టు మించి చూస్తే ఒక గ్రీన్ కార్పెట్ వేసేసినట్టుందనమాట. అంత గ్రీనిష్గా అంత బాగున్నాయి. అసలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ విధంగా కొత్తిమీర, పుదీనాకు, తోటకూర, గోంగూర, మెంతికూర ఇన్ని రకాలు వేశారండి. మేము పుదీనాకు ఒకటి తీసుకున్నాము. ఈ పుదీనాకు తెచ్చిన వెంటనే చక్కగా ఆకాకు ఒలిచి శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఒక కాటన్ క్లాత్ మీద పోసేసుకుంటే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఆకుకూర పొద్దున అయ్యేటప్పటికి వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది అది. ఆ ఆకుకూరని ఇది కూడా రాగానే కాకుండా ఒక పూట మనం ఉంచి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అది కూడా కొంచెం వడిలినట్టు అవుతుంది, ఆ పసరదనం పోతుందన్నమాట. ఇది గోంగూర చూడండి ఎంత పుల్లగా ఉందో అసలు గోంగూర. కాకపోతే ఆ మనిషి లేకపోవడంతో మనం ఏమీ తీసుకోలేకపోయాం. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఆ టైంలో 10:30 ఆ టైంలో మార్నింగ్ టైం వచ్చినప్పుడు రండి అన్నారు. ఈ విధంగా ఇలాంటి ఆకుకూర మడలు కూడా దర్శనం చేసుకోవడం అయిందండి. ఎంత బాగున్నాయంటే ముందర చేసుకుని తినేదానికంటే కూడా చూసిన ఆనందమే మాకు చాలా మిగిలిపోయింది. అంత కన్నుల పండుగగా ఉన్నాయన్నమాట ఈ ఆకుకూర మడులు అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.
ఇది మెంతికూర మడి. చూడండి ఎంత ఎంత మెంతికూర. ఇదేమో బచ్చల కూర తీగలు.